రెండవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథము పేజీ నెంబరు 173వ పేజీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ తరువాత 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములోను కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చదవబడిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే మన శక్తి సామర్థ్యాలు, మన ఆధిక్యతలు ఏమీ లేవన్నట్లుగా, కేవలము కృపచేతనే మనము రక్షింపబడ్డామన్నట్లుగా ఇక్కడ మనం చదవబడిన వాక్య భావంలో గమనిస్తున్నాం. మనము పాపముల చేత అపరాధం చేత చచ్చిన వారమై ఉన్నాము అని తెలియజేస్తూ 2వ వచనం నుంచి 4వ వచనం దాకా మనం ఎలా మన పూర్వకాలము లేదా మన దేవుని ఎరగక ముందున్న జీవితం ఎలాంటిదో వివరిస్తూ ఉన్నాడు. మన శరీర కోరికలు నెరవేర్చుకుంటూ మనం ఎలా జీవించామో ఆ విషయాలు చెప్తున్నాడు. ఈ లోకానికి అధిపతి అయినటువంటి ఈ లోక సంబంధమైన వాయుమండల సంబంధమైన అధిపతికి, అనగా అవిధేయులైన వారికి ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుమి అని చెప్పి గత మన జీవితం ఏంటి, దేవుణ్ణి ఎరగక ముందు మన జీవితం ఏంటి, మనం ఎలా ఉన్నాము, అయినప్పటికీ అలా ఉన్నప్పటికీ అలాంటి వారమైనప్పటికీ అని చెప్తున్నాడు అనమాట. 4వ వచనంలో నుంచి అయినను అంటున్నాడు. అంటే ఆ ముందు వచనాల్లో మనం ఎలాంటి జీవితం కలిగి ఉన్నామో, మనం దేనికి మనం లోబడి ఉన్నామో, మన ప్రవర్తన ఎలాంటిదో, మన ఆశలు ఎలాంటివో అక్కడ చెప్పబడ్డాయి 2వ వచనం నుంచి. అయినప్పటికీ అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఏం చేస్తున్నాడు, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాకృప, మహాప్రేమ మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. అది క్రియల వలన కలిగినది కాదు. 9వ వచనంలో క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు అన్నాడు. రాత్రి మన విజ్ఞాపనలో కూడా 20వ కీర్తనలో కొందరు రథముల చేతను కొందరు గుర్రముల చేతను అతిశయపడతారని చెప్పి రాయబడింది. ఇక్కడ మనము అతిశయపడాల్సిన అవసరం లేదు, అతిశయపడకూడదు అని చెబుతున్నాడు. యోనా గ్రంథంలో మనం గమనించినట్లయితే, యోనా గ్రంథంలో వాళ్ళు ఎలాంటి వారు? మొదటి అధ్యాయంలో, నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి అంటున్నాడు. నినేవే పట్టణ పరిస్థితి గురించి తెలియజేస్తున్నాడు. ఘోరమైన దుష్కార్యము
ఘోరమైంది. ఆ నినేవే పట్టణం యొక్క దోషము ఘోరమైంది అని చెబుతున్నారు. ఈ ఘోరమైన నినేవే పట్టణానికి దేవుడు యోనాను పంపిస్తున్నాడు. యోనా ఎలా వెళ్ళాడు? యోనా పారిపోయాడని రాయబడింది, కానీ ఎందుకంటే ఈ యోనా ఒకను ఆ నినేవే పట్టణస్థులకి వైరం కనుక ఈయన ఎట్లయినా రక్షిస్తాడు, ఈయన ప్రేమ గలవాడు కాబట్టి రక్షిస్తాడు కనుక నేను వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన ఎట్లయినా రక్షించుకుంటాడు, ఏ విధం చేతైనా రక్షించుకుంటాడు, నేను ఎందుకు వెళ్ళాలనే ఆలోచన కలిగి ఆయన వ్యతిరేకంగా వేరే పట్టణమునకు వెళ్తున్నాడు. అయితే యోనా ఆ దేశానికి, ఆ పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అందువలననే అని చెప్తూ 4వ అధ్యాయంలో, యోనా గ్రంథం 4వ అధ్యాయంలో 2వ వచనంలో, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడువైయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతిని. అత్యంత కృప కలిగిన వాడు ఎవరి మీద? ఎలాంటి వాళ్ళు వీళ్ళు? నినేవే పట్టణస్థులు. వాళ్ళ దోషము బహు ఘోరమైంది. అంత ఘోరమైనటువంటి నినేవే పట్టణస్థుల మీద ఏమి చూపించాడు? అత్యంత కృప, కటాక్షము, బహుశాంతము, అత్యంత కృప. చూడండి, అత్యంత జాలి, కటాక్షము, శాంతము, కృప. బహుఘోరమైన వాళ్ళ మీద అంతకంటే ఎక్కువ శాంతము చూపించే దేవుడు, అంతకంటే ఎక్కువ ప్రేమను చూపించిన దేవుడు. అయితే ఇందులో ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంత ప్రేమను చూపించేవాడే, ఇంత సత్యాన్ని, ఇంత కటాక్షం కలిగిన వాడే, ఇంత శాంతం కలిగిన వాడే, కానీ మధ్యలో ఒక ఆయన కావాల్సి వచ్చింది. ఆయనే డైరెక్ట్గా వచ్చి నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు నా వైపు తిరగండి అని చెప్పాడా? చెప్పలేదు. ఏం చేశాడు? మధ్యవర్తిగా యోనాను పంపుతున్నాడు. యోనా ఏ స్థితిలో వెళ్ళాడు? ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు? చాప కడుపులో ఉండాల్సి వచ్చింది. మరణ స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా, మరణించిన స్థాయిలోకి వెళ్ళిపోయాడు. అదే కదా మనకి క్రొత్త నిబంధనలో కూడా మత్తయి సువార్తలో సూచిక్రియలని అడిగితే నేను యోనాను గుర్చిన సూచిక్రియ తప్ప మరి ఏ సూచిక్రియ మీకు అనుగ్రహింపను అంటాడు. యోనా 3 దినములు చాప కడుపులో ఉన్నాడని, ఆ విధంగానే యేసుక్రీస్తు కూడా భూగర్భంలో ఉంటాడని ఒక సూచిక్రియని వాళ్ళకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాలి, ఆ మత్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించును అని చెప్తూ అక్కడ మనం గమనించినట్లయితే యోనా నినేవే పట్టణానికి రక్షణ ఇవ్వటానికి యోనా ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు? ఎత్తి సముద్రంలో పడవేయబడ్డాడు. సముద్రంలో నుంచి చాప కడుపులోకి వెళ్ళబడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని యేసుక్రీస్తు పంపబడ్డాడు. తండ్రికి ప్రేమ ఉంది. ఆ తండ్రి ప్రేమను చూపించటానికి కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. నేను ప్రేమ గలవాడిని, తండ్రిని నేను ప్రేమ గలవాడిని, నేను కరుణ గలవాడిని, జాలి గలవాడిని. అయినా నా ప్రేమను వాళ్ళకి చూపించాలి, చెప్పటం కాదు. నా ప్రేమను వారి ఎడల చూపించాలి. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. యోనాకు సాదృశ్యంలాగా, దేవునికి సాదృశ్యమైనటువంటి యోనాలాగా ఏం చేశాడు? ఈ లోకంలోనికి వచ్చాడు, మరణాన్ని అనుభవించాడు. రక్షణ మనము కష్టపడకుండానే నినేవే పట్టణస్థులు ఏం చేయలా. వాళ్ళు ఉన్న స్థితిలోనే ఉన్నారు. యోనాయే కష్టపడ్డాడు, పారిపోయాడు. మరలా దేవుడు సర్వాధికారి కాబట్టి మరలా లాక్కొచ్చాడు. ఎట్లయినా తన పని నెరవేరుస్తాడు కాబట్టి, రక్షించాలనుకున్న వాళ్ళని రక్షిస్తాడు కాబట్టి ఆయన
యోనా ద్వారా రక్షించడానికి యోనాని సముద్రం కడుపులోకి లేదా సముద్రంలోకి, అంటే ఒక రకంగా మనం ఆలోచించినట్లయితే యోన మరణ స్థితిలోకి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు మరణ స్థితి కాదు కానీ నిజంగా మరణమైపోయాడు, నిజంగా సమాధి చేయబడ్డాడు. ఆయన రక్తము చిందించాడు, తద్వారానే మనకి రక్షణ కలిగింది. అందుకే ఈయన ఏమంటున్నాడు, అంత ఘోరమైన వారైనప్పటికీ నువ్వు ఎలాంటి వాడు అంటే కటాక్షము గలవాడివి, బహుశాంతము గలవాడివి, అత్యంత కృప గలవాడివి అని చెప్తున్నాడు. ఇక్కడ అదే మాటలు మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన ఏమంటున్నాడంటే చూడండి, మనము 4వ వచనంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడు. అక్కడ యోనా ఏం చెబుతున్నాడు, నువ్వు కటాక్షం గలవాడివి, అత్యంత దీర్ఘశాంతం గలవాడివి, అత్యంత కృప కలిగిన వాడు, జాలి కలిగిన వాడు అని చెబుతున్నాడు. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు ఎఫెసీయులకు రాస్తూ, అయ్యా ఆయన మనం ఒకప్పుడు ఇలా ఉన్నాము, ఇలాంటి పరిస్థితి కలిగి ఉన్నాము, మన ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించాము, అయినప్పటికీ ఆయన కరుణా సంపన్నుడై, 4వ వచనంలో చూడండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ, మామూలు ప్రేమ కాదు, మహాప్రేమ, మన ఎడల చూపిన మహాప్రేమ, ఆ ప్రేమ ఎంతవరకు వెళ్ళిందంటే తన ప్రాణాన్నే వదిలివేసుకున్నాడు. తన ప్రాణాన్నే మన కొరకు ప్రాణార్పణముగా పోయబడినట్లుగా, అంటే ఒక విలువ లేనట్లుగా, నాకు అవసరం లేదు ఈ ప్రాణం అన్నట్లుగా, నాకు వాళ్ళే కావాలి, నా ప్రాణం పోయినా సరే, నా రక్తం చిందించబడినా సరే నాకు వాళ్ళు కావాలి, నా ప్రజలు కావాలి, నాకు వాళ్ళ పాపాల నుంచి విడిపించబడాలి, అందుకు నా ప్రాణం పోయినా నాకు సంతోషమే. అందుకే మహాప్రేమ చేత మనల్ని ఏం చేశాడు, ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. అయినను 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి అంటున్నాడు, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చాలామంది ఇప్పటికి కూడా యేసుక్రీస్తుని దేవుడికి అంగీకరించడానికి కొద్దిగా తర్జన పడతా ఉంటారు, ఏదో ఆయన అట్లా దేవుడు అంటూ ఉంటారు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పబడుతుంది. ధర్మశాస్త్రం ఏం చేశాడు ఇక్కడ, తన శరీరమందు స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఆయన, ఆయన మన సమాధానమైండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును. ధర్మశాస్త్రం ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడింది, ఆ ధర్మశాస్త్రం వాళ్ళు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అదే ధర్మశాస్త్రాన్ని ఇప్పటికి కూడా కొంతమంది మన ఇశ్రాయేల్ ప్రజలు కాకుండా ఇతర దేశాల్లో కూడా ధర్మశాస్త్రాన్ని యెహోవా దేవుడే, యేసుక్రీస్తు దేవుడుగా అన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును ఆయన శరీరమందు కొట్టివేయబడు చేత, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ఆయన. ధర్మశాస్త్రం మనకు పని లేదు, కృప కిందే మనం ఉన్నాం. అందుకే ఆయన ప్రేమ చేత మనము రక్షింపబడ్డాం, ఆయన రక్తము చేత ఉభయులము, ధర్మశాస్త్రం ఉన్నవారు ధర్మశాస్త్రం లేనివారు ఉభయులు, అంటే వాళ్ళు మనము ఏకమై ఉన్నాం. ఈ విషయాలను బట్టి ఆయన మన ఎడల చూపిన ప్రేమను బట్టి ఈ ఉదయ కాలంలో ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కలిగిన విషయాల్లో మనము ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మనకిచ్చినటువంటి ఆయన శరీరమును ఆయన రక్తం విషయంలో పాలు పంపులు పొందుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. దేవుని శరీరమునకు సాదృశ్యమైన రొట్టెగల పాత్రను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. కృపా కనికరం కలిగిన తండ్రి, కరుణామయుడ, మీ నామమునకు స్తోత్రములు.